విస్తృత స్థాయి సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేసిన దామచర్ల జనార్దన్. ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పని అయిపోయిందని రాష్ట్రం మొత్తం అదే చెప్పుకుంటున్నారని, అతని మీద అతనే క్వశ్చన్ వేసుకుంటాడు, అతనే ఆన్సర్ వేసుకుంటాడని, ఒకానొక టైంలో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాను అన్నాడు. ఇప్పుడు అతన్నే లేకుండా పోయే పరిస్థితులు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కార్యకర్తల పార్టీ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తీసివేసే దమ్ము ధైర్యం ఏ పార్టీకి లేదని, బాలినేని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదని, అతని పని అయిపోయిందని అన్నాడు. ఇక్కడ ఉండే ఆయన గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే క్వశ్చన్ ఆయనే, ఆన్సర్ ఆయనే. ఆయన పూర్తిగా అయిపోయింది. పోయినసారే చెప్పాను నేను, నీ పని అయిపోయిందిరా స్వామి అని. ఇప్పుడు కూడా మళ్ళా కూడా చెప్తున్నా, ఆయనే క్వశ్చన్ వేసుకుంటాడు, ఆయనే ఆన్సర్ చెప్తాడు. అవన్నీ చెప్పుకుంటా పోతే ఆయనే నేనే ఏమేమి చెప్పాడు కూడా మనం అందరం చూసాం. పూర్తిగా ఇక్కడే కాదు, స్టేట్ లెవెల్లో వైరల్ అయిపోయింది. నేనే డబ్బులు తీసుకుంటాను మంత్రి అయితే, ఇక్కడ ఒంగోలులో తీసుకోలేదు అంతా తీసుకున్నానని ఆయనే చెబుతాడు. నెక్స్ట్ ఆయనే మళ్ళీ నెక్స్ట్ రోజు కంక్లూజన్ ఇస్తాడు దాన్ని. అసలు ఎవడు అడిగాడు, నువ్వు డబ్బులు తిన్నావని అడిగావా, తిన్నాడని అడిగాడా, ఎవడన్నా అడిగాడా, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమన్నా అడిగారా, అవన్నీ వదిలిపెట్టేసి ఆయనకి ఆయనే మైకెత్తుకొని చెప్తాడు. నేనేమో అక్కడ 50 లక్షలు పందెం పెట్టాము, ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉంది, 4 సార్లు నేను తోపుని, నేను ఒక పెద్ద వీరుణ్ణి, నేను ఒక పెద్ద సీనియర్ నాయకుడిని, జిల్లా అంతా కూడా నేనే అనే వ్యక్తి ఈరోజు 50 లక్షలు నేను పందెం పెట్టాను, మా కొడుకు ఏమో ఆ పార్టీ రాదు, కాంగ్రెస్ రాదు, బీఆర్ఎస్ అని చెప్పి కొడుకు చెప్పడం ఏంది? మీరు ఏదైనా ఉంటే ఇంట్లో బెడ్రూమ్లో మాట్లాడుకోవాలి, కొడుకు అబ్బా సంగతులు. ఏమో అది బజార్లో మీటింగ్ పెట్టుకుంటా ఒక మైక్లో నీకు ఇంతమంది ఓట్లు వేసి గెలిపించారనేది ఒక కొంచెం ఉన్న కామన్ సెన్స్ లేకుండా మేము పందెం పెట్టాం, నాకు 50 లక్షలు వచ్చేది, మా కొడుకు వద్దన్నాడు కాబట్టి నేను మానేసాడంట. దానికి మళ్ళీ ఆయన మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ కంక్లూషన్. అసలు నేను ఎవడు అడిగాడు, నువ్వు పెట్టావా అన్నావా? ఎవరెవరో పెడుతుంటారు పందాలు, బెట్టింగ్లు పెడుతుంటారు, క్రికెట్లు బెట్టింగ్లు పెడుతుంటారు, వాళ్ళు ఎవరో పెడుతుంటారు, తీస్తుంటారు. అవన్నీ ఎవడు అడిగాడు? ఆయనే చెప్పి అయిపోయారు. మళ్ళీ ముఖ్యమంత్రి బంధువు అంటాడు, మా మీద అయితే ఆయన మీదేమో ఈయనకేమో విపరీతమైన ప్రేమ అంట, ఆయనకి ప్రేమ లేదంట. అంటే ముఖ్యమంత్రి దగ్గర కూడా జరిగింది, అది కూడా ఆయనే చెప్పుకుంటాడు. ఇట్లా పూర్తిగా దెబ్బతినిపోయింది. అదే ఇప్పుడు మనం ఒకడం దొరికాము ఇప్పుడు అతనికి. వాడెవడో ఏమన్నా అమెరికాలో మాట్లాడితే దానికంటే నాకు అసలు అతనికి ఎవరు తెలుసు? ఆయనంటే మనం డబ్బులు ఇచ్చేసి వాళ్ళ చేతను చేయాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ నేను చెప్తే నువ్వు చెప్పావా? ఏమన్నా మినిస్టర్ అయితే నేను డబ్బులు తీసుకున్నాను నేను చెప్తే నువ్వు చెప్పావా? మీకు నువ్వేం చెప్పుకుంటువి? ఆడ పోయిన ప్రోగ్రామ్ ఏంటి, నువ్వు మాట్లాడిన మాటలేంటి? అంత సీనియర్లు అనేవాళ్ళు నీకు అట్లా ఏ ఆలోచనతో మాట్లాడుతున్నావా, ఆలోచన ఉండి మాట్లాడుతున్నావా అని నువ్వు అర్థం చేసుకోవాలి. నేను డబ్బులు ఇచ్చి నేను మాట్లాడిచ్చేది పిచ్చి మాటలు, పిచ్చి కథ జనాలు ఇంకా నమ్ముతారు అనుకుంటే వేరే జనాలు అసలు ఏమనుకుంటున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. నాకు బాగా గుర్తుంది, మన ప్రభుత్వం 19లో వచ్చిన తర్వాత 6 నెలలు అయిపోయింది, ఈయన మంత్రిగా ఉన్నాడు. 6 నెలలు అయిపోయిన తర్వాత ఒకసారి ఏమనుకుంటున్నారో, నేను తలుచుకుంటే జిల్లా మొత్తం తెలుగుదేశాన్ని 0 చేస్తానన్నాడు ఆయన. నేను ఆ రోజే అనుకున్నా, అయిపోయిందిరా సినిమా, ఇతని పరిస్థితి ఆ విధంగా అయిపోయింది అనుకున్నాను. ఒక పార్టీని ఫుల్ స్టాప్ 0 చేయడానికి వీడి వల్ల ఉందా? ఇతని స్థాయి ఏంది? ప్రజలకు ఒక్క పని చేయకుండా 4 సార్లు ఏదో గుడ్డేటుగా దేవుడి దగ్గర ఆయన అదృష్టంతో బయటపడతా గెలుచుకొని వచ్చిన వ్యక్తి ఈరోజు ప్రజల్లో నిలబడి నేను 5 సార్లు గెలిచానని గర్వంగా ఒక పని చేశాను రా అని చెప్పి చెప్పుకోవడానికి ధైర్యం లేని వ్యక్తి తెలుగుదేశం పార్టీని 0 చేస్తానని మాట్లాడతాడు. అతను ఏమన్నారు అతన్ని? నేను ఆ రోజే అనుకున్నా, ఏంద్రా ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడు, ఓహో ఎంత పెద్ద ఇది అనుకొని నేను అనుకున్నా. ఇవాళ ఏమైంది అతని పరిస్థితి? కాలం చూడు ఎంత ఫాస్ట్గా ఉందో, రోజులు టకటక, సంవత్సరాలు టకటక వచ్చేస్తుంది. ఈరోజు లాస్ట్కి వచ్చేకి ఏమైంది? అతనికి టికెట్ లేదంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లా. కాసేపు గెద్దలూరు అంటాడు, కాసేపు మొన్నదా కూడా అన్నాడు. ఆయన అంట పార్టీలోకి వస్తే నాకు టికెట్ లేకుండా పోతుంది, నేను ఆయన మీద ఉసురు పడుతున్నానంట, వాళ్ళ అబ్బాయి పెడుతున్నానంట. వాళ్ళ అబ్బాయి ఎన్ని గణకారాలు చేశాడో ఈరోజు నియోజకవర్గంలో తెలుసు. ఆయనకి మాకు టికెట్ రాకుండా అంటే ఆయన అడ్డమంట. ఏం మాట్లాడతారో ఏంటో
అసలు ఒక భాష ఒక పద్ధతి ఏమీ లేకుండా ఇవన్నీ కూడా మాట్లాడి నెత్తి మీద తెచ్చుకొని ఆడ ఉంచాలా పీకాలా అనే ఆలోచనతో వాళ్ళ అధిష్టానం దాన్ని ఏం చేస్తాడో వాళ్ళ బంధువులు చుట్టాలు కూర్చొని రాసుకొని మనకెందుకు మనకు అవసరం లేదు సెపరేట్. అందుకని అతను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే అతనే భస్మాసుడు తన మీద ఎట్లా వరం ఇస్తే శివుడు నెత్తి మీద చేయబెట్టుకుంటాడో అతని నెత్తి మీద అతనే పెట్టుకొని మన కొడుకు అనుకుంటా కొడుకు సన్స్ట్రోక్ వల్ల పూర్తిగా కొలాప్స్ అయిపోయి ఏం మాట్లాడుతున్న పరిస్థితిలో ఈరోజు ఆ పార్టీ ఉంది. దాంట్లో ఇంకా నోటిఫికేషన్ ఈ 15 రోజులు 4 రోజుల కోసం చాలామంది ఊగుతూ ఉన్నారు. అట్లా రేపు ఇది అయిపోగానే తెలుస్తుంది ఇంకా తర్వాత ఏం జరగాలి ఏం చేస్తారో. ఇప్పుడు కొంతమందిని పిలిచి ఆల్రెడీ ముఖ్యమంత్రి మీటింగ్లు పెట్టి ఇక్కడ ఎవరిని పెట్టాలనేది కూడా వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా జనాలు చెప్తా ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, ఇవన్నీ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నోరు పారేసుకుంటే కాలం చెప్తుంది సమాధానం అని పెద్దలు చెప్తారు. అందుకని నోరు ఎక్కువ పారేసుకోకూడదు, గమ్ముగా చూస్తూ ఉండాలి కాలం జరిగేది. మనం ఎంతవరకు మాట్లాడతామో అంతవరకే మాట్లాడితే మన పరిమితిలో మనం ఉంటాం. అతి మించి మాట్లాడితే ఏమవుతుందంటే ఇబ్బందులు ఈ విధంగానే ఉంటాయి. ఏదేదో మనం తిరోలాగా మాట్లాడాడు అది తెచ్చి నెట్టి మీద పెట్టుకునే పరిస్థితులు వచ్చింది. కాబట్టి మనకు అన్నీ కూడా ఈరోజు అతని చాప్టర్ క్లోజ్ అయింది. మనం అతని గురించి ఆలోచించుకోవాలా. అవినీతి డబ్బు ఓటుకి 10,000 ఇచ్చినా ప్రజలు అతనికి ఓటేయండి, గుర్తుపెట్టుకోండి. అది కూడా అతనికి అక్కడ టికెటే ఎవరు అయినా కూడా నేను 100 కోట్లు పెడతాను పోయి జగన్ రెడ్డికి చెప్పుకోవాలి ఏదైనా పెట్టినా ఓట్లు వేసే పరిస్థితులు ఈరోజు ప్రజలు లేరు. కాబట్టి మన ఓట్ల విషయంలో కానీ లేకపోతే ఏదైతే పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో దాని మీద మీరు సీరియస్గా ప్రతి ఒక్కరు కూడా ఈ 2 నెలలు దీని మీద కొంచెం కష్టపడి పనిచేసే మార్గం చేయండి. ఊరకనే పొద్దున్నే రావటం, పార్టీ ఆఫీసులు కాడ కూర్చోవటం,